కానీ హెల్త్ విషయంలో అలా కాదు. ఒకసారి పోతే మాత్రం కొన్ని రికవరబుల్ డిసీజెస్ ఉంటవి, కానివి కూడా ఉంటవి అనమాట. వాటిల్లో ఇందులో రికవరీ అయ్యే డిసీజెస్ ఏంటంటే ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్. ప్రస్తుతము ఇది మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సెకండ్ది సర్వైకల్ క్యాన్సర్. అది ఏంటంటే మేమున్న జనరేషన్లో మాకు తెలియదు ఆ వ్యాక్సిన్ గురించి. సో మరి మేము వేయించుకోలేదు. మిగతా అన్ని వ్యాక్సిన్స్ వేయించుకున్నప్పటికీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ఎవరికైతే ఇప్పుడు ఒక 20 years తర్వాత 40 years తర్వాతనో అది ఎక్కువ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు హెల్తీగానే ఉన్నాను కదా అని అనుకోవచ్చు. కానీ ఆ డిసీజెస్ ఏంటంటే అది ఇప్పుడు బయటపడదు. ఒక 20 years 30 years 40 years కూడా బయటపడుతుంటుంది అనమాట. అంటే మన ఏజ్ అక్కడ ఉన్న దాన్ని బట్టి. ప్రస్తుతం ఇప్పుడు నా ఏజ్ 35 అయితే నెక్స్ట్ నేను ఒక 20 yearsలో ఒక 10 yearsలో ఐ మే గెట్. ఎందుకు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్. అంటే నాకు తెలియదు కాబట్టి నేను వేయించుకోలేదు. సో అలానే మీరు కూడా అంత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అరే ఒక 6 months ముందు తెచ్చుంటే బాగుండేదే, లేదంటే ఒక 1 year ముందన్నా మీరు స్క్రీనింగ్ చేయించుకుంటే బాగుండేదమ్మా, అప్పుడప్పుడు స్క్రీనింగ్ వెళ్ళి చేయించుకుంటే బాగుండదని డాక్టర్స్ చెప్తుంటారు. అవి మనం ఏం పట్టించుకోము. సో ఇప్పుడన్నా ప్రజెంట్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది అది మనకి పిల్లలకి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్, ఈ DPT వ్యాక్సిన్లు ఎలానో అలానే హెపటైటిస్ రాకుండా, టీబీ రాకుండా వ్యాక్సిన్లు ఎలా వేస్తున్నారో ఇప్పుడు కూడా 14 years వాళ్ళకి, ఇప్పుడు అది 0 to 5 years లోపు వ్యాక్సిన్స్ అయితే ఇది 14 సంవత్సరాల వాళ్ళకి, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్స్కి సర్వైకల్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా కోసము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే చాలు. పేరెంట్స్ అందరికీ ఇది నా విన్నపం అండి. ఏ స్కూల్ బాగుంటుంది, ఏ టీచర్ బాగుంటుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి మా పిల్లకి తల్లికి వందనం వచ్చిందా, అమ్మ కూడా వచ్చిందా, ఇవే కాదండి. ఒకసారి హెల్త్ పరంగా కూడా మీరు చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలకి వ్యాక్సిన్ అనేది వేయించండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో అందరికీ నా మనవి, ఇది మీరేం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బయట ఈ వ్యాక్సిన్ 9,000 నుంచి 11,000 ఉందండి. సో అంత కాస్ట్ మనం పెట్టకుండా మనకే ఇక్కడ గవర్నమెంట్ మన కోసం కోట్లు ఖర్చు పెడుతుంది దానికోసము. సో మీరు వెళ్ళి వేయించుకోవాల్సిందిగా మనవి.